హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, మీ దగ్గర క్యాష్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. క్యాష్ అనేది ఎస్బీఐ ఏటీఎం మిషన్లో ఎలా డిపాజిట్ చేయాలనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపెట్టబోతున్నా ఫ్రెండ్స్. ఏంటంటే మన జనరల్ లైఫ్లో క్యాష్ అనేది వేరే వాళ్ళు ఇస్తారు, అది అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయమంటారు, అకౌంట్లో వేసుకొని ఫోన్పే కానీ గూగుల్ పే కానీ. అలా ఏటీఎంలా మీరు ట్రాన్స్ఫర్ అంటే డిపాజిట్ చేద్దామంటే మీకు రాదు. ఒకవేళ బ్యాంక్లో పోయి స్లిప్ రాసి డిపాజిట్ చేద్దామంటే కొన్ని హాలిడేస్ కూడా ఉంటాయి. ఇంకోటి, బ్యాంకు పొద్దున్న 9 నుంచి 4 వరకు ఓపెన్ ఉంటుంది. కానీ ఇట్లా ఏటీఎం అయితే 24 అవర్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి మీ క్యాష్ ఎప్పుడైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఎలా డిపాజిట్ చేయాలనేది చూసుకుంటే, ఒకటి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్. నేను ఇప్పుడైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో ఎలా డిపాజిట్ చేయాలనేది వీడియో కాబట్టి, నెక్స్ట్ వేరే ఏటీఎంలో అంటే వేరే బ్యాంక్ ఏటీఎంలో వేరే అకౌంట్లలో ఎలా డిపాజిట్ చేయాలనేది కూడా వీడియో చేస్తాం మీరు అడిగితే, ఓకేనా? అయితే ఫస్ట్ మీరు ఏటీఎంకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఏటీఎంకి వెళ్ళాక ఇట్లా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, యూపీఐ క్యూఆర్ క్యాష్, యోనో క్యాష్, కార్డ్లెస్ డిపాజిట్. అయితే మనకు కావాల్సింది ఏంటంటే కార్డ్లెస్ డిపాజిట్. ఇందులో ఏంటంటే ఒకటి మంచి విషయం ఏంటంటే, మీకు అకౌంట్ నెంబర్ ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్. మీకు ఏటీఎం కార్డ్ అనేది లేకున్నా కూడా అకౌంట్ నెంబర్ ఉంటే, మీకు మొబైల్ నెంబర్ లింక్ ఉన్న నంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ అమౌంట్ అనేది మీ అకౌంట్లోనే డిపాజిట్ అవుతాయి ఫ్రెండ్స్, ఓకేనా? మీరేంటంటే ఎలాంటి ఏటీఎం కార్డ్ మీ దగ్గర లేకున్నా కూడా మీరు అమౌంట్ క్యాష్ అనేది మీ అకౌంట్లో డిపాజిట్ చేయవచ్చు. అయితే ఇక్కడ చూడండి, కార్డ్లెస్ డిపాజిట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి. ఇంకా మీ మీద 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, యూపీఐ క్యూఆర్ క్యాష్, యోనో క్యాష్, ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేస్తాను మీరు అడిగితే, ఓకేనా? ఇక కార్డ్లెస్ డిపాజిట్ పైన క్లిక్ చేస్తాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ అని చూపిస్తుంది. మీరు ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు హిందీ అయితే హిందీ, మీ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఏది ఈజీ అయితే అది చేసుకోండి, ఓకేనా? అయితే ఇంగ్లీష్ పైన క్లిక్ చేయండి. ఇంగ్లీష్ పైన క్లిక్ చేశాక మీ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సింపుల్గా అట్లా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్నాక ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేశాక ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లోన్, పీపీఎఫ్, ఆర్వీఓ, కరెంటు, సేవింగ్ అని చూపిస్తుంది కదా. మీరేంటంటే మీరు అసలు సేవింగ్ అకౌంట్లో మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలనుకుంటే సేవింగ్ అకౌంట్ అని వద్దండి ఫ్రెండ్స్. సేవింగ్ అకౌంట్ కాబట్టి సేవింగ్ అకౌంట్. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ కరెంట్ అకౌంట్ అయితే కరెంటు. ఒకవేళ లోన్ కట్టాలనుకుంటున్నా అంటే లోన్, ఓకేనా? నేను ఇప్పుడు సేవింగ్ అకౌంట్ అయితే డిపాజిట్ కాబట్టి సేవింగ్ పైన క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేశాక మీకు అకౌంట్ నంబర్ అంటే మీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఎంటర్ చేయమంటే, సింపుల్గా మీ అకౌంట్ నెంబర్ అనేది ఈజీగా మీ దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ అవైలబుల్ లేకుండా ఎవరైనా వాట్సాప్లో ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళని పంపేయమండి. ఆ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక అకౌంట్ నెంబర్ కరెక్ట్ ఇవ్వండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇచ్చినాక కూడా మీకు డీటెయిల్స్ చూపిస్తాయి అన్నమాట. ఈ అకౌంట్ మీదేనా, ఈ అకౌంట్ నేమ్ వచ్చేసి బిల్లపాటి విష్ణు వర్ధన్ రెడ్డి సంథింగ్ ఇట్లా ఏంటంటే నేమ్ అనేది మీకు మీ బ్యాంక్లో ఏ నేమ్ ఉందో అది చూపెడుతుంది. ఇంకోటి ఇక్కడ డిపాజిట్ పర్ ట్రాన్సాక్షన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మీరు కార్డ్లెస్ డిపాజిట్ అంటే కార్డ్ లేకుండా అమౌంట్ డిపాజిట్ ఏటీఎంలో అనేది మీరు 49,900 వరకే డిపాజిట్ చేయగలుగుతారు. అంటే ఒక 100 రూపీస్ తక్కువ 50,000 వరకే డిపాజిట్ చేయగలుగుతారు. ఈ డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే ఎస్ పైన క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేశాక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఏటీఎంలో ఈ నంబర్స్ కింద ఇక్కడ మనకి ఏదైతే క్యాష్ వస్తాయో అక్కడ ఇట్లా మనకు ఇట్లా చూపిస్తుంది. అక్కడ క్యాష్ అనేది మీరు కరెక్ట్ ప్రెస్ చేయండి. మీరు 200 నోట్స్ పెట్టవచ్చు, 100 నోట్స్ పెట్టవచ్చు, 500 నోట్స్ పెట్టవచ్చు, ఓకేనా? అలా పెట్టేశాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు అమౌంట్ అనేది లోపల చేసుకుంటుంది, కౌంట్ చేసుకుంటాను అనమాట. కౌంట్ చేసుకున్నాక ఇట్లా డిస్ప్లే అవుతుంది, ప్లీజ్ వెయిట్ వ్యాలిడేటింగ్ క్యాష్. ఇట్లా క్యాష్ అనేది డిపాజిట్ అవుతుంది కదా. ఇట్లా డిపాజిట్ అయినాక మీకు ఇట్లా కొంచెం ఒక 10 సెకండ్స్ టైం తీసుకున్నాక ఇక్కడ అమౌంట్ చూపిస్తారు. మీరు ఎంత డిపాజిట్ చేస్తారో అది చూపిస్తుంది. నేను కరెక్ట్ డిపాజిట్ చేశాను కాబట్టి అంతే చూపిస్తుంది. ఒకవేళ నోట్స్ అనేది అవైలబుల్ అంటే చినిగిపోయి లేదంటే ఏదైనా కలర్ ఉందనుకో, మీకు నోట్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ నోట్స్ మీకు మళ్ళీ వెనకకి ఇస్తుంది, ఓకేనా? ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇట్లా కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి ఒకవేళ ఇంకేమన్నా నోట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకో, అంటే ఆ నోట్ బాగలేదు, ఆ నోట్ వెనకకి ఇచ్చేసింది, మీరు అయినా ఇంకో 500 నోట్ మీ దగ్గర ఉన్నదనుకో, అది ఏంటంటే యాడ్ మోర్ క్యాష్ పైన ఈ ఆప్షన్ ఇంకోటి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినాక మళ్ళీ కూడా వ్యాలిడేటింగ్ క్యాష్ అయ్యి మీరు యాడ్ చేసుకుంటారు, ఓకేనా? కన్ఫర్మ్ పైన క్లిక్ చేసినాక ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఇక్కడ చూడండి ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక వీడియోని డిస్ప్లే చేస్తున్నా కదా,
ఇట్లా మీకు ఏంటంటే ఈ డిస్ప్లే చేసినట్టు మీకు యువర్ ట్రాన్సాక్షన్ బీయింగ్ ప్లీజ్ వెయిట్ అని చూపిస్తుంది అన్నమాట. ఇట్లా చూపెట్టినాక ఏంటంటే మీకు అమౌంట్ అనేది డిపాజిట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇలా డిపాజిట్ అవుతుంది. ఇట్లా స్లిప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వీడియోలో కనిపించినట్లు స్లిప్ అనేది వస్తుంది. ఆ స్లిప్ మాత్రం మీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ బై మిస్టేక్ మీ బ్యాంక్ అకౌంట్లో మనీ డిపాజిట్ కాకుండా ఆ స్లిప్ మీరు దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్లో చూపెట్టినా కూడా మీకు మీ అమౌంట్ మీకు రిఫండ్ అనేది చేస్తారన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. ఇంకా వేరే బ్యాంక్ అకౌంట్ల గురించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా, ఏటీఎం కార్డ్ పిన్ ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇట్లాంటి ఏ డౌట్స్ ఉన్నా నాకు అడగండి, నేను వీడియో మాత్రం చేస్తాను. అది ఏ బ్యాంక్ గురించి అయినా కూడా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఓకే.